నమస్కారం. రైతే రాజు క్విజ్ కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్నటువంటి రైతు సోదరులకు సాదర స్వాగతం పలుకుతూ మీరు అందిస్తున్న ప్రోత్సాహమే ఈ కార్యక్రమానికి ఊపిరి. వివిధ జిల్లాల అభ్యుదయ రైతుల మధ్య ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ పోటీ కార్యక్రమంలో పాల్గొనాలని ఉందంటూ ఎందరో రైతులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. వీలును బట్టి అవకాశం కల్పించే దిశగా ప్రయత్నిస్తుంది దూరదర్శన్ సప్తగిరి వినూతనంగా నిర్మిస్తున్నటువంటి ఈ రైతేరాజు క్విజ్ కార్యక్రమాన్ని లక్షలాది మంది రైతులు వీక్షిస్తూ తమ అమూల్యమైన సలహాలను అందిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలను, వ్యవసాయ అధికారులను, మహిళలను, గ్రామీణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నటువంటి రైతేరాజు క్విజ్ కార్యక్రమానికి మరొకసారి స్వాగతం పలుకుతూ ఈరోజు కార్యక్రమంలో పుట్టగొడుగుల పెంపకం ప్రధాన అంశంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి వివిధ జిల్లాల నుంచి ఎంతో ఉత్సాహంగా వచ్చినటువంటి రైతు సోదరులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రపంచంలో 2000 రకాల పుట్టగొడుగులు ఉన్నాయి. వీటిలో 200 రకాలు మన దేశంలో లభ్యమవుతున్నాయి. ఇందులో 24 రకాలు మాత్రమే తినుటకు వినియోగిస్తున్నారు. మన దేశంలో 3 రకాలైన తెల్ల గుండి పుట్టగొడుగులు, వరిగడ్డి పుట్టగొడుగులు మరియు ముత్యపు చిన్న పుట్టగొడుగులు మాత్రమే కృత్రిమంగా సాగు చేస్తున్నారు. మన దేశంలో చాలా ప్రాంతాలలో వీటిని పెంచి ప్రతిరోజు మార్కెట్లో అమ్ముతున్నారు. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో కూరగాయల మాదిరిగా రకరకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు. పుట్టగొడుగులతో చేసిన వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయి. పుట్టగొడుగులలో అమైనో ఆమ్లం, రైబోఫ్లవిన్, నికోటిన్ యాసిడ్ ఎక్కువగాను, థైమిన్, బయాటిన్ మరియు ఫాంటోథెనిక్ యాసిడ్ ఒక మోస్తరుగా ఉండి రక్తవృద్ధికి తోడ్పడే పాలిక్ యాసిడ్ను కూడా కలిగి ఉంటాయి. ఇంతటి ఉపయోగం ఉన్నటువంటి పుట్టగొడుగుల ద్వారా అధిక శక్తి, అధిక ఆదాయం పొందవచ్చు. తక్కువ కాల వ్యవధిలో పండించే పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఈరోజు రైతేరాజు క్విజ్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి రైతు సోదరుల్ని పరిచయం చేసుకుందాం. ధరణి టీం, ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ఉదయలక్ష్మి. నేను రంగారెడ్డి జిల్లా రాగన్నగూడ నుంచి వచ్చాను. మష్రూమ్ కల్టివేషన్ మీద ఇంట్రెస్ట్ వల్ల నేను ఈ మష్రూమ్స్ కల్టివేషన్ని చేస్తున్నాను. ఇవి బై ప్రోడక్ట్స్కి ఎక్కువగా ఉపయోగపడటం వల్ల వీటి మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. అందుకని వీటిని నేను కల్టివేట్ చేస్తున్నాను. నా పేరు కె శంకరయ్య. నేను దోమ మండలం గుండాల గ్రామం నుంచి వచ్చాను. 2000 సంవత్సరంలో నేను పబ్లిక్ గార్డెన్లో పుట్టగొడుగుల గురించి సమాచారం శిక్షణ తీసుకొని అక్కడ నుంచి 2003-2005 వరకు పుట్టగొడుగుల పెంపకం చేశాను. ప్రోడక్టు మహబూబ్నగర్కి సూపర్ మార్కెట్కి డెలివరీ చేశాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మిల్కీ చేయాలనే ఉద్దేశంతో ఐస్టార్ మష్రూము స్టాప్ చేయడం జరిగింది. హరిత టీం, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. సప్తగిరి ప్రేక్షకులు నమస్కారం. నేను చిత్తూరు జిల్లా ఐరావరం మండలం నుంచి వచ్చాను. నా పేరు నరేంద్రబాబు. నేను గత 7 సంవత్సరాలుగా పుట్టగొడుగుల పెంపకం చేస్తున్నాను. పుట్టగొడుగుల పెంపకం మీద ఇప్పుడిప్పుడే ప్రజల్లోనూ రైతుల్లోనూ చైతన్యం వస్తూ ఉంది. అదేవిధంగా పుట్టగొడుగు తినడం వల్ల మంచి ఆరోగ్యానికి మంచిదని అందరూ తెలుసుకుంటున్నారు. పెంపకం అయితే చేస్తున్నారు, కానీ ప్రభుత్వ పరంగా కానీ ఉద్యానవన శాఖ పరంగా కానీ ఎలాంటి సహకారం అందించడం లేదు. ఉద్యానవన శాఖ ద్వారా సహకారం అందించి మామిడి తోటలు, పండ్ల తోటలకు, కూరగాయ తోటలకు అందించే విధంగానే ఏదైనా సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెడితే పుట్టగొడుగు పెంపకం రాష్ట్ర వ్యాప్తంగా బాగా అభివృద్ధి చెందుతుందని నేను కోరుతున్నాను. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. నేను విజయవాడ నుంచి వచ్చాను. నా పేరు జేపీ కుమార్. నేను 2000 నుంచి కల్టివేషన్ చేస్తున్నాను పుట్టగొడుగుల పెంపకంలో. 2002, 2003, 2004 కృష్ణోత్సవాల టైంలో ప్రైజులు ప్రత్యేక బహుమతులు కూడా ఇచ్చారు. ఇప్పుడు రైతు స్వరాజ్ మైదానంలో మా స్టాల్ కూడా ఉంది. పచ్చళ్ళు, వాటి తాలూకా వేరే ఐటమ్స్ తయారు చేసి, పకోడీలు కూడా తయారు చేసి దాంట్లో అమ్ముతున్నాం మేము. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నమస్కారం. దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. మేము పుట్టగొడుగులు 2006 నుంచి మేము పట్టుగొడుగులు పండిస్తున్నామండి. మేము నిడదవోలు, వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి వచ్చాము. నా పేరు పసుపులేటి వాస్కి. మేము పుట్టగొడుగుల మీద వచ్చి ఏంటంటే మిల్కీ మష్రూమ్ గురించి ఎక్కువగా పండిస్తున్నామండి. ఇదివరకు పూర్వం ఏంటంటే ఆయిస్టర్ మష్రూమ్ పండించేవాళ్ళము. బట్ అదేంటంటే మార్కెటింగ్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోలేక ఇప్పుడు మిల్కీ ఎక్కువ కాలం నిల్వ ఉండేటువంటి మిల్కీ పట్టుగొడుగులను ఎంచుకోవడం జరిగింది. ఈ మష్రూమ్స్ మీద మేము ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే రైతులకి, మా చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి రైతులకి దాని మీద శిక్షణ ఇచ్చి విత్తనాలు అది సరఫరా చేసి వారి వద్ద నుంచి పుట్టగొడుగులు కూడా మేమే కొనుగోలు చేసి మార్కెటింగ్ చేస్తున్నాము. మా చుట్టుపక్కల ఉన్నటువంటి రెస్టారెంట్స్కి అలాగే కూరగాయల మార్కెట్లోనే పెట్టి వీటిని సేల్ చేయడం జరుగుతుంది. దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను లక్ష్మీనారాయణపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చాను.
నా పేరు పొలమర్శెట్టి ఉమామహేశ్వరరావు. నేను 1992 నుంచి కూడా ఆయిస్టర్ మష్రూమ్స్ కల్టివేషన్ చేస్తున్నాను. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కూడా మిల్కీ వైట్ పుట్టగొడుగులను పెంచుతున్నాను. నేను మార్కెటింగ్ విశాఖపట్నం పంపిస్తున్నాను. నేనటి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. దూరదర్శన్ ప్రేక్షకులు నమస్కారం. నా పేరు ఎస్ అమర్నాథ్ రెడ్డి. నేను కర్నూలు జిల్లా నంద్యాల మండలం నుంచి వచ్చాను. నేను 2005లో నాకు ఇంట్రెస్ట్ కలిగింది పుట్టుగొడుగుల మీద పెంపకం మీద. 2006, 2000, 2008 వరకు చేస్తూనే ఉన్నాను. మిల్కీ మష్రూమ్ ప్రోడక్ట్ ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ నంద్యాల ఏరియాలో ప్రోడక్ట్ బాగానే జరుగుతుంది. మార్కెటింగ్ కూడా బాగానే ఉంది. అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్కు రెడ్ బజార్ కూడా సప్లై చేస్తున్నాను. మార్కెటింగ్ బాగుంది. నమస్తే, నా పేరు కైలాస్ రెడ్డి, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, ఫ్రమ్ నంద్యాల. నేను గత 2 years నుంచి మిల్కీ మష్రూమ్స్ విజయవంతంగా పండిస్తున్నాను. అలాగే మార్కెటింగ్ కూడా బాగానే చేస్తున్నాను. మీ అందరికీ రైతే రాజు యూనిట్ మరొకసారి స్వాగతం పలుకుతుంది. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా పుట్టగొడుగుల పెంపకంలో విశేషమైన కృషి చేసి తమ పరిశోధనల ద్వారా రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, శిక్షణను అందించినటువంటి డాక్టర్ విజయ ఖాదర్ గారి గురించి మనం తెలుసుకుందాం. 1946 అక్టోబర్ 31వ తేదీన కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ గ్రామంలో జన్మించిన డాక్టర్ శ్రీమతి విజయ ఖాదర్ గారు ప్రాథమిక విద్యను తల్లిదండ్రుల వద్ద, పీయూసీ కృష్ణా జిల్లాలోను, బీఎస్సీ, ఎంఎస్సీ విద్యలను రాయలసీమలోను, పీహెచ్డీ, పోస్ట్ డాక్టరేట్లను కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో సిఎస్ఐఆర్ ఫెలోషిప్తో పూర్తి చేశారు. ప్రధానంగా శ్రీమతి విజయ ఖాదర్ గారు పుట్టగొడుగుల పెంపకంలో మెలకువలను, స్పాన్ తయారీ విధానాలపై పలు పరిశోధనలు చేసి వాటి ఫలితాలను తన అనుభవపూర్వకంగా ఎన్నో పుస్తకాలను ముద్రించి రైతులకు అందజేశారు. మొదటిగా మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగ ప్రస్థానమును ప్రారంభించిన డాక్టర్ శ్రీమతి విజయ ఖాదర్ గారు ఆ తర్వాత గుజరాత్లోని సర్దార్ విశ్వవిద్యాలయంలో హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ను స్థాపించటలో కీలక భూమికను పోషించారు. డాక్టర్ శ్రీమతి విజయ ఖాదర్ గారు బహుభాషలలో ప్రావీణ్యంను కలిగి ఉండటంతో పాటుగా ప్రొఫెసర్గా, రచయిత్రగా, పరిశోధకురాలుగా వివిధ స్థాయిలలో పదవులను నిర్వహించి ఆ పదవులకే వన్నె తెచ్చిన మహామేధావి. అలానే విద్యార్థులకు, అధ్యాపకులకు ఉపయోగపడే విధంగా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ స్టోరేజ్ అండ్ ప్రిజర్వేషన్, లైవ్లీ ప్రిజర్వేషన్, ఫుడ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్, ఫర్ లైవ్లీ హోమ్, క్వాలిటీ అండ్ ప్రాసెసింగ్ వంటి ప్రఖ్యాత రచనలను చేశారు. ముఖ్యంగా డాక్టర్ శ్రీమతి విజయ ఖాదర్ గారు వివిధ దేశాల్లో పర్యటించి ఆయా దేశాల్లోని యూనివర్సిటీల్లోని అనేక అంశాలపై పలు పరిశోధనలు చేసి వాటిని 12 అంతర్జాతీయ, 93 జాతీయ, 122 ప్రముఖ ఆర్టికల్స్లను అనేక జర్నల్స్లో పబ్లిష్ చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అదేవిధంగా 17 రీసెర్చ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన శ్రీమతి విజయ ఖాదర్ గారు 8 మంది పీహెచ్డీ విద్యార్థులకు, 23 మంది ఎంఎస్సీ విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండి వారి ఉన్నతికి ఎంతో దోహదపడ్డారు. శ్రీమతి విజయ ఖాదర్ గారిని వరించని పదవులు, అవార్డులు, రివార్డులు లేవంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా 1998వ సంవత్సరంలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా, 1998, 2000 సంవత్సరంలో అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్స్టిట్యూట్ వారిచే ఉత్తమ మహిళగాను, 2002వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ వారి బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అవార్డును, 2003వ సంవత్సరంలో ఫెలో ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఫుడ్ సైంటిస్ట్ అండ్ టెక్నాలజీ అవార్డును, 2008వ సంవత్సరంలో భారత వాణిజ్య పరిశ్రమల ఛాంబర్ ఫిక్కీ వారు మహిళల్లో వృత్తిపరంగా అత్యుత్తమ నైపుణ్యం అవార్డుతో గౌరవించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్, డీన్ ఆఫ్ పీజీ స్టూడెంట్స్, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ పదవులను నిర్వహించిన వీరు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని హోమ్ సైన్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా, ప్రిన్సిపాల్గా, డీన్గా వివిధ హోదాలను నిర్వహించి విమర్శకులచే కూడా ప్రశంసలను పొందిన ప్రముఖ విజ్ఞాని శ్రీమతి విజయ ఖాదర్ గారు. ఈ విధంగా ఎన్నో పదవులను నిర్వహించి ఎందరో రైతులకు, విద్యార్థులకు, అధ్యాపకులకు తన అమూల్యమైన విషయ పరిజ్ఞానాన్ని అందించి 2006వ సంవత్సరంలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయపు హోంశాఖ డీన్గా పదవీ విరమణను పొందిన డాక్టర్ శ్రీమతి విజయ ఖాదర్ గారికి రైతే రాజు తన అభినందనలు తెలియజేస్తోంది. ఇప్పుడు రైతే రాజు క్విజ్ కార్యక్రమం వివరాలను ఒకసారి తెలుసుకుందాం. ఈ క్విజ్ కార్యక్రమంలో మొత్తం 3 రౌండ్లుంటాయి. ప్రతి రౌండ్కి మార్కులు ఇవ్వడం జరుగుతుంది. 3 రౌండ్లు పూర్తయిన తర్వాత ఎవరు ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకుంటారో వారిని ఈనాటి విజేతలుగా ఎంపిక చేయడం జరుగుతుంది. రైతే రాజు క్విజ్ కార్యక్రమంలోని మొదటి రౌండ్ మీకు తెలుసా? మీకు తెలుసా ఈ మొదటి రౌండ్లో ప్రతి టీంని క్విజ్ మాస్టర్ 4 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కొక్క ప్రశ్నకు 10 మార్కుల చొప్పున మొత్తం 40 మార్కులు ఇవ్వబడతాయి. సరైన సమాధానం చెప్పని ప్రశ్నకు క్విజ్ మాస్టరే సమాధానం చెప్పడం జరుగుతుంది. ధరణి టీం మీకోసం 4 ప్రశ్నలు. మీ మొదటి ప్రశ్న, పుట్టగొడుగులలో విషపూరితమైనవిగా
ఎలా గుర్తించాలి? పుట్టగొడుగులు నానబెట్టినటువంటి నీటిలో వెండి నాణెము కానీ వెండి స్పూన్ కానీ ఉంచినట్లయితే అది నల్లగా మారుతుంది. అలా మారినప్పుడు అవి విషపూరితమైన పుట్టగొడుగులుగా చెప్పవచ్చు. మీ రెండో ప్రశ్న, పుట్టగొడుగులను పెంచడానికి కావలసిన విత్తనాలను ఏమంటారు? స్పాన్ అంటారు. సరైన సమాధానం అండి. మీ మూడో ప్రశ్న, జొన్న గింజలను ఎంతకాలం నీటిలో ఉడకబెట్టాలి? హాఫ్ అన్ అవర్ ఉడకబెట్టాలి. సరైన సమాధానం అండి. మీ నాలుగో ప్రశ్న, 1 కిలో ఉడకబెట్టిన పదార్థానికి ఎన్ని గ్రాముల కాల్షియం కార్బోనేట్ను కలపాలి? 10 గ్రామ్స్ కలపాల్సి. తప్పండి. 1 కిలో ఉడకబెట్టిన పదార్థానికి 20 గ్రాముల కాల్షియం కార్బోనేట్ కలపాలి. మీరు మొత్తం 4 ప్రశ్నలకు గాను 2 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పారు. మీకు 20 మార్కులు ఇవ్వబడతాయి. హరిత టీం మీకోసం 4 ప్రశ్నలు. మీ మొదటి ప్రశ్న, పుట్టగొడుగులు స్పాన్ తయారు చేసేటప్పుడు సీసాలను మూత పెట్టుటకు ఏ రకమైన దూదిని వాడాలి? నాన్ అబ్జార్బ్డ్ కాటన్. సరైన సమాధానం అండి. మీ రెండో ప్రశ్న, ఉడకబెట్టిన సీసాలను ఆటోక్లేవ్లో ఎంత ప్రెషర్లో, ఎంత టెంపరేచర్లో, ఎంతసేపు వేడి చేయాలి? 180 degrees సెల్సియస్ హాఫ్ అన్ అవర్ స్టెరిలైజేషన్ చేయాల్సి. కాదండి, సీసాలు స్టెరిలైజేషన్ 15 పౌండ్ల దగ్గర 121 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర గంటన్నర సేపు స్టెరిలైజేషన్ చేయాలి. మీ మూడో ప్రశ్న, ఇనాక్యులేషన్ సీసాలను ఏ ఉష్ణోగ్రతలో ఎన్ని రోజులు ఉంచాలి? 25 to 28 degrees టెంపరేచర్లో 3 days ఉంచాల్సి. సగం ఆన్సరే చెప్పారండి. మీరు చెప్పిన ఉష్ణోగ్రత కరెక్టే. 25 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 10 నుంచి 15 రోజులు ఉంచాలి. కాబట్టి మీకు ఈ ప్రశ్నకి సగం మార్కులు ఇవ్వబడతాయి. మీ నాలుగో ప్రశ్న, పుట్టగొడుగుల గదిని చల్లగా ఉంచడానికి ఏం చర్యలు చేపట్టాలి? అడుగున ఇసుక వేయాలి, వాటి నీళ్లు పెట్టాలి, గది మొత్తం ఫార్మాలిన్ దీంతో క్లీన్ చేసి వాటర్ చేయాలి. సరైన సమాధానం చెప్పారండి. మీకు మొత్తం 4 ప్రశ్నలకు గాను మీరు 2.5 ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పారు. మీకు 2.5 ప్రశ్నలకు పూర్తి మార్కులు ఇవ్వబడతాయి. శ్వేతా టీం మీకోసం 4 ప్రశ్నలు. మీ మొదటి ప్రశ్న, ముత్యపు చెప్పపు పుట్టగొడుగులను ఏ ఉష్ణోగ్రత వద్ద బాగా పెరుగుతాయి? 20 నుండి 28 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత వద్ద వీటిని పెంచవచ్చు. సరైన సమాధానం అండి. మీ రెండో ప్రశ్న, పుట్టగొడుగులను ఏ వయసు వారు తినవచ్చు? బాలింతలు వీటిని కాడి నుంచి, అంటే అన్నప్రాసం జరిగిన కాడి నుంచి చనిపోయే వరకు ఎవరైనా తినవచ్చు. అన్ని వయసుల వారు తినవచ్చు. సరైన సమాధానం అండి. మీ మూడో ప్రశ్న, ఈ ముత్యపు పుట్టగొడుగులను పంట కాలం ఎంత? 45 days వరకు కూడా మనకి కోత వస్తుంది. సరైన సమాధానం అండి. మీ నాలుగో ప్రశ్న, ఈ గుండి పుట్టగొడుగులను ఏ రకమైన వాతావరణంలో పెంచవచ్చు? ఎంత ఉష్ణోగ్రతను మనం మెయింటైన్ చేయాలి? 14 నుంచి 17 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. వీటికి ఏసీ అవసరం ఉంటుంది. సరైన సమాధానం అండి. మీరు మొత్తం 4 ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పారు. మీకు 40 మార్కులు ఇవ్వబడతాయి. మీనా టీం మీకోసం 4 ప్రశ్నలు. మీ మొదటి ప్రశ్న, మన రాష్ట్రంలో పుట్టగొడుగుల పరిశోధనా స్థానం ఎక్కడ ఉంది? హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్. తప్పండి. పరిశోధనా స్థానం ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్లో ఉంది. మీ రెండో ప్రశ్న, పుట్టగొడుగుల విత్తనం తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 15 రోజులు. సరైన సమాధానం అండి. మీ మూడో ప్రశ్న, పుట్టగొడుగులను ఉత్పత్తి చేయు గవర్నమెంట్ సంస్థ ఎచ్చట ఉన్నది? పబ్లిక్ గార్డెన్స్ హైదరాబాద్. సరైన సమాధానం అండి. మీ నాలుగో ప్రశ్న, ముత్యపు పుట్టగొడుగుల పెంపకమునకు గాలిలో తేమ ఎంత ఉండాలి? 90 నుంచి 95 వరకు. సరైన సమాధానం అండి. మీరు మొత్తం 4 ప్రశ్నలకు గాను 3 ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పారు. మీకు 30 మార్కులు ఇవ్వబడతాయి. ఇంతటితో మొదటి రౌండ్ మీకు తెలుసా ముగిసింది. ఈ రౌండ్ తర్వాత ఏ టీం ఎన్ని మార్కులు స్కోర్ చేసిందో చూద్దాం. మీకు తెలుసా మొదటి రౌండ్ పూర్తయిన తర్వాత స్కోర్ వివరాలు ఇలా ఉన్నాయి. ధరణి టీం 20 మార్కులు, హరిత టీం 25 మార్కులు, శ్వేతా టీం 40 మార్కులు, మీనా టీం 30 మార్కులు స్కోర్ చేసుకున్నారు. రైతే రాజు క్విజ్ కార్యక్రమంలోని 2వ రౌండ్ చూసి చెప్పండి. చూసి చెప్పండి ఈ 2వ రౌండ్లో ప్రతి టీంకి పుట్టగొడుగులకు సంబంధించిన 2 దృశ్యాలు కానీ ఛాయాచిత్రాలు కానీ చూపించబడతాయి. ఒక్కొక్క దృశ్యానికి 5 మార్కుల చొప్పున మొత్తం 10 మార్కులు ఇవ్వబడతాయి. 20 సెకండ్లలో వీటిని గుర్తించి సమాధానం చెప్పాలి. సరైన సమాధానం చెప్పలేకపోయినట్లయితే అది ప్రక్క టీం వారికి పాస్ చేయబడుతుంది. పాస్ చేయబడిన ప్రశ్నకు సమాధానం చెప్పిన వారికి 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది.
ముందుగా ధరణి టీం మీకోసం ఈ దృశ్యాలు చూడండి. చూశారు కదా, మీ మొదటి దృశ్యం దేనికి సంబంధించింది? ఆయిస్టర్ మష్రూమ్ చూపిస్తాం. మీ రెండో దృశ్యం దేనికి సంబంధించింది? బెడ్ స్పాయిలేషన్ చూపిస్తుంది సార్. తప్పండి. హరిత టీం రెండు దృశ్యాలు మీకు పాస్ చేయబడినాయి. మీరేమైనా చెప్పగలరా? మొదటి దృశ్యం దేనికి సంబంధించింది? సార్ ముత్యపు చిప్ప పుట్టగొడుగు కానీ అదొక రకం సార్, గ్రే మష్రూమ్ అంటారు దాన్ని, బూడిద రంగు పుట్టగొడుగు అంటారు సార్ వాటిని. సరైన సమాధానం అండి. రెండో దృశ్యం దేనికి సంబంధించింది? మిల్కీ మష్రూమ్ సంబంధించింది. తప్పండి. రెండో దృశ్యం శ్వేత టీం మీకు పాస్ చేయబడింది. మీరు చెప్పగలరా? చెప్పగలను. ఇంక్ క్యాప్స్ అండి అవి. సరైన సమాధానం అండి. ఇంక్ క్యాప్ డిసీజ్. మీకు 5 మార్కులు ఇవ్వబడతాయి. హరిత టీం మీకోసం ఈ దృశ్యాలు చూడండి. హరిత టీం చూశారు కదా, మీ మొదటి దృశ్యం దేనికి సంబంధించింది? ఆయిస్టర్ మష్రూమ్ 18 రోజుల తర్వాత విత్తనం మొత్తం శిలీంధ్రం డెవలప్ అయిన బెడ్ అండి. సరైన సమాధానం. మీ రెండో దృశ్యం దేనికి సంబంధించింది? శిలీంధ్రం అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి మొగ్గ దశలో ఉన్న ఓపెన్ చేస్తున్నారు బెడ్ సార్, బెడ్స్ ఓపెన్ చేస్తారు. తప్పండి. రెండో దృశ్యం శ్వేత టీం మీకు పాస్ చేయబడింది. మీరు చెప్పగలరా? అది స్పాన్ తయారు చేసినప్పుడు జొన్నలు బాయిల్ చేసి కాల్షియం కార్బోనేట్ కలుపుతున్నారు. విత్తనాలు బెడ్స్లో వేసే ముందు వాటిని ప్రెస్ చేసి నలిపి అప్పుడు విత్తనాలు వేస్తాం. కవర్లో వేసే ముందు దాన్ని చేసి. సరైన సమాధానం అండి. మీకు ఈ దృశ్యానికి 5 మార్కులు ఇవ్వబడతాయి. శ్వేత టీం మీకోసం ఈ దృశ్యాలు చూడండి. శ్వేత టీం చూశారు కదా, మీ మొదటి దృశ్యం దేనికి సంబంధించింది? గడ్డి కట్ చేసిన ముక్కల్ని ఉడకబెడుతూ దాన్ని స్టెరిలైజ్ చేయడం, గడ్డిని శుభ్రపరిచే పద్ధతిలో ఒకటి మీరు ఫస్ట్ చూపించిన ఫోటో. సరైన సమాధానం అండి. మీ రెండో దృశ్యం దేనికి సంబంధించింది? అదే ఆయిస్టర్ మష్రూమ్ ఫ్లోరిడా అనే రకం, అది ఈల్డ్ వస్తుంది అనమాట. ఈల్డ్ వస్తుంది. అయితే అది అడ్వాన్స్డ్గా వస్తుందండి. కవర్ కట్ చేసి తీసుకునే ముందే అడ్వాన్స్డ్గా అదే డెవలప్ అవుతుంది. సరైన సమాధానం అండి. గ్లూటోరస్ ఫ్లోరిడా వెరైటీ మష్రూమ్. మీకు పూర్తి మార్కులు ఇవ్వబడతాయి. మీనా టీం మీకోసం ఈ దృశ్యాలు చూడండి. చూశారు కదా, మీ మొదటి దృశ్యం దేనికి సంబంధించింది? పుట్టగొడుగులో మైసీలం అభివృద్ధి చెందింది. బెడ్స్లో వేసిన తర్వాత డెవలప్ కాలే. సరైన సమాధానం అండి. మీ రెండో దృశ్యం దేనికి సంబంధించింది? ఆ బెడ్స్పై పెరిగిన తిక్క పుట్టగొడుగులు. కరెక్ట్ సమాధానం అండి. విషపూరిత పుట్టగొడుగులు. మీకు పూర్తి మార్కులు ఇవ్వబడతాయి. రెండవ రౌండ్ చూసి చెప్పండి ముగిసిన తర్వాత ఏ టీం ఎన్ని మార్కులు స్కోర్ చేసుకుందో చూద్దాం. చూసి చెప్పండి రెండవ రౌండ్ ముగిసిన తరువాత ధరణి టీం 20 మార్కులు, హరిత టీం 35 మార్కులు, శ్వేత టీం 60 మార్కులు, మీనా టీం 40 మార్కులు స్కోర్ చేసుకున్నారు. రైతే రాజు క్విజ్ కార్యక్రమంలోని 3వ రౌండ్ సమస్య సమాధానం. సమస్య సమాధానం ఈ 3వ రౌండ్లో ప్రతి టీంని పుట్టగొడుగులకు సంబంధించిన వివిధ సమస్యలపై ప్రశ్నలు అడగడం జరుగుతుంది. రైతులు వీటికి విపులంగా సమాధానం చెప్పాలి. సరియైన సమాధానం చెప్పిన వారికి 10 మార్కులు ఇవ్వబడతాయి. సమాధానం చెప్పలేని ప్రశ్నకు క్విజ్ మాస్టరే సమాధానం చెప్పడం జరుగుతుంది. ఈ రౌండ్లో ప్రక్క టీం వారికి పాస్ చేయడం జరగదు. ముందుగా ధరణి టీం మీకోసం ఈ సమస్య. ముత్యపు పుట్టగొడుగుల పెంపకమునకు కావలసిన వస్తువులేమిటి? పాడి స్ట్రా, స్పాన్, పాలిథిన్ బ్యాగ్స్, బ్యాండ్స్, కెమికల్స్ వచ్చి ఫార్ములిన్, బావిస్టిన్, అండ్ నెక్స్ట్ వచ్చి హ్యాంగింగ్స్, కూలింగ్ సిస్టమ్, హార్వెస్టింగ్ మెథడ్స్ అంటే పంట ఈల్డింగ్ తీయడానికి కావాల్సిన బ్లేడ్ కానీ సిజర్స్ కానీ ఏవైనా. సరైన సమాధానం చెప్పారండి. మీకు ఈ సమస్యకి పూర్తి మార్కులు ఇవ్వబడతాయి. హరిత టీం మీకోసం ఈ సమస్య. ముత్యపు పుట్టగొడుగులను
పెంపకమును ఎలా ఏ విధంగా చేపట్టాలి? పుట్టగొడుగులను ముందు 18 రోజులు దాన్ని పెంచి ముందు బెడ్ తీసుకొని గడ్డిని కట్ చేసి 3 అంగుళాల చొప్పున కట్ చేసి దానిని 24 గంటలు నానేసిన తర్వాత నైట్ 24 hours నానైన తర్వాత నెక్స్ట్ డే 30 degrees సెంటిగ్రేడ్లో దాన్ని హీట్ చేసి మొత్తం 100 degrees సెంటిగ్రేడ్లో హీట్ చేసి హాఫ్ అన్ అవర్ హీట్ చేయాలి. మొత్తాన్ని గడ్డిని హీట్ చేసిన తర్వాత దాన్ని క్లీన్ చేసి ఒక జల్లెల్లో వేసి క్లీన్ చేసిన తర్వాత ఆ గడ్డిని ప్రతి 5 centimeters గడ్డి చొప్పున పరిచి విత్తనాలు వేస్తూ బెడ్ పూర్తి చేసి దాని బెడ్ని ఒక రూమ్లో చీకటి రూమ్లో పెట్టి 18 రోజుల తర్వాత